బ్రేకింగ్లో చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో కోరారు. హైదరాబాద్కు వచ్చి ప్రత్యేకంగా వాదనలు వినిపించాలని డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే రాత్రి 7 గంటలకు మినిస్టర్ క్వార్టర్స్లో బీసీ ముఖ్య నాయకులు సమావేశం కానున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని బ్రేకింగ్లో చూస్తున్నాం. హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో కోరారు. హైదరాబాద్కు వచ్చి ప్రత్యేకంగా వాదనలు వినిపించాలని డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే రాత్రి 7 గంటలకు మినిస్టర్ క్వార్టర్స్లో బీసీ ముఖ్య నాయకులు సమావేశం కానున్నారు. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింఘ్ని సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఓవరాల్గా రిజర్వేషన్ల అంశం ముదిరి పాకాన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అభిషేక్ సింఘ్వీకి ఫోన్ చేయడం కావచ్చు, అలాగే ఆయన రిక్వెస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటి వ్యవహారాలన్నీ చూస్తుంటే ఏం జరగబోతోంది, రేపు ఏమిటి సిచ్యువేషన్? అయితే నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఈ కేసు ఉండగా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో మళ్ళీ హైకోర్టులో రేపు విచారణ ఉన్న నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అభిషేక్ సింఘ్వీకి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. దీన్ని బలంగా వాదించాలి, బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, మొదటి నుంచి బీసీలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ దగ్గర నుంచి మేము ఏదైతే హామీ ఇచ్చామో బీసీలకు జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తామని, 42% రిజర్వేషన్ ఇస్తామని కూడా హామీ ఇచ్చాము. హామీకి కట్టుబడే కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీలో తీర్మానాలు చేశాం. అసెంబ్లీ తీర్మానం సందర్భంగా కూడా ఇప్పటికే అసెంబ్లీలో ఉన్నటువంటి అటు ఎమ్మెల్యేలు కానీ అటు శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ ఆమోదం తెలిపారు. బిల్లులు అయ్యాయి. బిల్లులను అటు గవర్నర్ దగ్గరకు పంపించారు, రాష్ట్రపతి దగ్గరకు పంపించారు. అయితే గవర్నర్ ఆమోదం తెలపలే, రాష్ట్రపతి ఆమోదం తెలపలే. అదేవిధంగా ఈ మళ్ళీ కూడా స్పెషల్ సెషన్ పెట్టేసి ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనేది కూడా తీర్మానం చేశారు. ఈ యొక్క తీర్మానం కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. మళ్ళీ కూడా గవర్నర్ దగ్గరకు పంపించారు. దీనికి బిల్లుకు మోక్షం పల్లె. ఈ యొక్క నేపథ్యంలో ఇక ప్రభుత్వం ఏమి చేయలేక ఇక జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. ఇక బీసీలకు 42% ఇస్తామని కూడా చెప్పేది. అంతలోనే ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదంతా కూడా ప్రక్రియ 42%తో ఎన్నికల కమిషన్ కూడా వెళ్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక 42% రాజ్యాంగ విరుద్ధం, ఇది చెల్లదు అనేది కూడా ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి ధర్మిల లంచ్ మోషన్ మొదటగానే వేశారు. 6 గంటల వ్యవధిలోనే లంచ్ మోషన్ వేసిన సమయంలో విచారణ జరిపి 8వ తారీఖు నాడు పోస్ట్ పోన్ చేసింది. ఇక రేపు 8వ తారీఖు రేపు విచారణ జరగాలి. ఈ విచారణలో వాదనలు బలంగా వినిపించాలి అనేది కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది అడ్వకేట్లకి. అంతేకాకుండా నిన్న సుప్రీంకోర్టుకు కూడా ఏకంగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి కూడా వెళ్ళి అక్కడ న్యాయ నిపుణులతో, న్యాయ కోవిదులతో చర్చించారు. ఇక ఇప్పుడు కూడా సాయంత్రం 7 గంటలకు మినిస్టర్ క్వార్టర్స్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అంతా కూడా భేటీ కాబోతున్నారు. అంటే రేపు జరగబోయేటువంటి ఏదైతే విచారణ ఉందో అది కీలకంగా కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి బంతి హైకోర్టులోకి వచ్చింది. హైకోర్టులో దీన్ని రేపు ఏ రకంగా తేల్చబోతున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే రమణబాబు 9th అంటే ఎల్లుండి 9వ తారీఖు నుంచో నోటిఫికేషన్ విడుదలైతే నామినేషన్లు వేసుకోవచ్చు. అయితే రేపటి దాంతో బౌద్ధల్యం ముడిపడి ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేసే ఆశావాహులు
ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు ఏమవుతుంది, ఈ హైకోర్టులో ఎలాంటి తీర్పు ఇస్తుంది, Yes. రేపు ఉంటాయా ఎలక్షన్స్ అనేది కూడా ఒక స్పష్టత, అంటే ఈ 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అది అమలు అవుతాయా అమలు కావా అనేది కూడా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అభిషేక్ సంఘ్వికి ఫోన్ చేసి ఈ బలమైనటువంటి వాదనలు వినిపించాలనేది కూడా Yes. కోరినట్టు సమాచారం. థ్యాంక్ యూ రాజిరెడ్డి.